హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్హెచ్వి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మా ఇంటి దగ్గర ఒక చిన్న ఫంక్షన్ ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి అండ్ వీళ్ళందరూ ఏర్పాటు చేస్తున్నారు. మేము ఇక్కడ వచ్చే చుట్టాల కోసం వంట చేస్తున్నాం. అందులో అన్నం అండ్ పప్పు చేస్తున్నాం, టమాటో పప్పు అండ్ రైస్. ఆల్రెడీ అన్నం కావచ్చింది, మేము పప్పు వేస్తున్నాం. అండ్ ఫెస్టివల్ ఏంటంటే మా ఇంట్లో ఒక చిన్న పెళ్ళి ఉంది. దానికి సంబంధించి పెళ్ళికి ముందు పోచమ్మ పండుగ చేస్తాం మేము. దాని గురించి ఈరోజు పోచమ్మ పండుగ చేస్తున్నాం. అండ్ అన్నం అయింది ఆల్రెడీ. ఇప్పుడు టమాటా పప్పు కూడా కావచ్చింది. మేము ఇటు కర్రీస్ అండ్ వంట చేస్తుంటే మిగతా వాళ్ళు పోచమ్మ తల్లి కోసం బోనాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్రెడీ బోనాలు పెట్టేశారు, అవి ఉడుకుతున్నాయి. అవి ఉడికిన తర్వాత కింద పెట్టేసి దాన్ని మంచిగా అలంకరిస్తున్నారు. చూడండి ఎంత బాగా అలంకరిస్తున్నారో. వీటిని అలంకరించి ఒక దగ్గర పెట్టేసిన తర్వాత పోచమ్మ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు 3 ప్లేసెస్కి వెళ్ళాలి. ఫస్ట్ వడ్లూరికి వెళ్ళి పోచమ్మకి సంబంధించిన బొమ్మలను తీసుకురావాలి. చూసారా, ఆల్రెడీ వడ్లూరింటికి వచ్చేసాం. అండ్ కాక పోచమ్మ తల్లికి సంబంధించిన బొమ్మలను రెడీ చేస్తున్నారు. చూడండి ఎంతమంది వచ్చాం. మేమందరం ఇప్పుడు వీటిని తీసుకొని వెళ్ళాలి. ఎదురికి వెళ్ళడం అంటారు. పోచమ్మ తల్లి బొమ్మలను తీసుకొని వెళ్ళాలి. ఆల్రెడీ పోచమ్మ తల్లి బొమ్మలు అయిపోయాయి. అతను రెడీ చేసి మాకు ఇస్తాడు. తర్వాత మేము తీసుకొని వెళ్తాం. చూసారా ఎంత బాగా రెడీ చేశారు. అండ్ అక్కడ మొక్కేసి మేము వాటిని తీసుకొని వెళ్తున్నాం. ఆల్రెడీ వెళ్తున్నాం. ఎక్కడి నుండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పోచమ్మ తల్లికి సంబంధించి గోధుమ దానికి సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఆల్రెడీ వచ్చేసాను. పోచమ్మ బోనాలు తీసుకొని బయలుదేరాలి. చూస్తున్నాం, ఆల్రెడీ రెడీ అయ్యాయి. బయట చెప్పులు స్టార్ట్ అయితే వెళ్ళాలని చూస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి చూసారు కదా ఎంత బాగా ఉంటాయో. బాగు కదా. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు బోనాలను తీసుకొని వెళ్తారు. ఆల్రెడీ మొక్కడం స్టార్ట్ అయింది, మొక్కుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు మొక్కుతున్నారు. చూడండి ఎంత బాగా ఉన్నాయో బోనాలు. ఆల్రెడీ తర్వాత బోనాలను తీసుకొని తీసుకొచ్చి నెక్స్ట్ బోనం కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మేము పోచమ్మ దగ్గరికి స్టార్ట్ అవుతాం. ఇద్దరు బోనం పెట్టుకున్నారు. తల్లి దగ్గరికి స్టార్ట్ అవుతాం. కదా బోనం కదా కింద పడకూడదు అని దాన్ని కరెక్ట్గా పెడుతున్నారు. ఓకే, ఇక మేము బయలుదేరుతున్నాం. ఇదేంటంటే పోచమ్మ దగ్గరికి వెళ్ళే దారిలో ఒక 5 చోట్ల ఇలా దుప్పటి పరిచి పిల్లలందరినీ అందులో పండుకొని బొర్రమంటారు. అది ఆచారం, మంచిది అని అంటారు. అందుకని పిల్లలందరూ అందులో పడుకొని అటు ఇటు దొర్లుతారు అన్నట్టు. నెక్స్ట్ పోచమ్మకు వెళ్ళే దారిలో సార్గమ్మ దేవి అని ఉంటుంది. సార్గమ్మ దేవి దగ్గర ఆగి అక్కడ చేయాల్సిన పూజ చేసి అక్కడి నుండి పోచమ్మ దగ్గరికి వెళ్ళాలి. చూసారు కదా, మేమందరం ఇక్కడ ఆల్రెడీ ఆగాము. పోచమ్మ దగ్గరికి వెళ్ళే
దారిలో. అండ్ ఇక్కడ సర్గమ్మ తల్లి దగ్గర వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. అది చేయడం అయిపోయిన తర్వాత మేమందరం మళ్ళీ పోచమ్మ దగ్గరికి బయలుదేరాలి. చూడండి అందరు అలా అక్కడ అయి ఎలా చూస్తున్నారు. ఇక్కడైతే మళ్ళీ పోచమ్మ దగ్గరికి వెళ్ళాలి. దూరం కాబట్టి కొంచెం చూస్తున్నారు. బోనాలు అవి బరువైతే కదా. ఫైనల్లీ వచ్చేస్తాం పోచమ్మ దేవాలయానికి. ఇక్కడ పోచమ్మ గుడి ముందర వీళ్ళు ముగ్గు వేస్తారు. ఆ ముగ్గు దగ్గరే మనం మిగతా ఆచారం అంతా చేయాల్సి ఉంటుంది. చూడండి వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఎంత చక్కగా వేస్తున్నారో ముగ్గుని. ఆ ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ చేయాల్సిన ఆచారాలు స్టార్ట్ అవుతాయి. అయిపోయింది ముగ్గు. ఏంటది మంచిగా సూపర్.